తమ్ముడు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి పార్టీలో? అంటే పార్టీలో చురుగ్గా ఉన్నావు కదా, ఎన్ని కేసులు పెట్టారు నీ మీద? గతంలో 2 కేసులు ఉన్నాయన్న. ప్రజెంట్ ఒక కేసు ఉంది ఇప్పుడు. అది కూడా ఎంత దారుణమైన కేసు అంటే, చిన్నపిల్లలకి ఫుడ్ బాగోలేదని అనేరాపాటలో స్కూలు టీఎన్ఎస్ విభాగంలో ఉన్నాను ప్రజెంట్ నేను. టీఎన్ఎస్ మైలవరం నియోజకవర్గ స్టూడెంట్ యూనియన్ లో ఉన్నావా? మైలవరం నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఉన్నాను టీఎన్ఎస్ ఉత్తర్వా. అయితే ఫుడ్ బాగోలేదని మాకు పైనుంచి వస్తే మేము చెకింగ్ చేయడానికి వెళ్తే వెళ్ళి ఫుడ్ చెకింగ్ చేసినందుకు మా మీద కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఏది పిల్లలకి ఫుడ్ సరిగా పెట్టట్లేదని ప్రశ్నించినందుకు. టీచర్లు వాళ్ళు చేయాల్సిన వృత్తి ఏంటి? పిల్లల్ని చదివించుకోవాలి, నాణ్యమైన ఫుడ్ పెట్టాలని. కానీ ఆ టీచర్లే వెనకేసుకొచ్చారు ఆ రోజున. అయిపోయింది, కొట్టేశారా కేసులు? లేదని ఇంకా వాయిదాలకు వెళ్తున్నావా? వాయిదాలు ఇంకా రన్నింగ్ లో ఉంది. ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి. మీ నాన్నగారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చాలా కేసులు పడ్డాయి. చాలా కేసులు. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నప్పుడు అప్పటి నుంచి చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వేయలేదు. మా నాన్నగారు నాకు ఇచ్చిన ఒకే ఒక సంపాదన తెలుగుదేశం పార్టీ. నాకు ఇచ్చిన ఆస్తి తెలుగుదేశం పార్టీ అయినా. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఎంతకాలం అవుతుంది మీ నాన్నగారు చనిపోయి? సంవత్సర కాలం. అంటే ఎలా చనిపోయారు? కిడ్నీలు పాడై చనిపోయారు. కిడ్నీలు పాడాయి. ఎంత ఆపరేషన్స్ కోసం ఎంత పెట్టారు ఖర్చు మీరు? మా నాన్నగారికి 15 లక్షలు డబ్బులు అయింది. మీ సొంత డబ్బులైనా 15 లక్షలు? ఎవరైనా దాతలు సహాయం చేశారా? లేదండి, మేము అప్పు తీసుకొచ్చి చేసుకున్నాం. పార్టీ ఆదుకోలేదా? ఆ రోజున గడ్డు కాలం జరిగింది. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు, ప్రజల వంతుకే పోరాడుతున్నారు. అవునా, లోకేష్ గారు మాకు మాట ఇచ్చారని. ఇప్పుడు అధికారం వచ్చింది కదా, మరి ఆ రోజు అంటే ప్రజల తరపున మీ పార్టీ వారు పోరాడుతున్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది, మీ సమస్య ఈ వీడియో ద్వారా ఒకవేళ మీ పార్టీ పెద్దలు చూస్తే స్పందించి సహాయం చేయొచ్చుగా? లోకేష్ గారు నాకు మాట ఇచ్చారని. నాన్న చనిపోయి సంవత్సరం అయినా కూడా చనిపోయిన 10 రోజుల్లో నేను యోగాలం పాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర జరుగుతుందని నేను బయట రోడ్డు మీద ఉన్నాను. ఫేస్బుక్లోంచి లోకేష్ గారి నెంబర్ కూడా తెలియదు. ఫేస్బుక్ మెసెంజర్లోంచి, అన్న మాది ఈ ఊరు పలానా నియోజకవర్గం, నేను మీ దగ్గరికి వచ్చి రోడ్డు మీద ఉంచున్నాను. నేను మెసేజ్ చేసిన 10 నిమిషాల్లోనే వాళ్ళ పిఐ దగ్గర ఫోన్ చేయించి నన్ను లోపల తీసుకుని వెళ్ళాడు. మెసెంజర్లో ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేసినందుకు నేను రోడ్డు మీద ఉన్నానన్నా, ఇలా మీకోసం వెయిట్ చేస్తున్నాను, మిమ్మల్ని కలవాలంటాను. అందరూ పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రి హోదాలో, మాజీ మంత్రులు చేసిన హోదాలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కానీ నన్ను మెసేజ్ చేసిన 10 నిమిషాల్లో నన్ను లోపల తీసుకెళ్ళి మాట్లాడారు. ఇప్పుడు మీ కుటుంబాన్ని ఆదుకుంటాడు నారా లోకేష్ అనే ఒక నమ్మకం ఉందా మీకు? నా కుటుంబమే కదన్నా, రాష్ట్రం మొత్తాన్ని ఆదుకుంటాడు. నా కుటుంబం కదా, రాష్ట్రం మొత్తాన్ని ఆదుకుంటాడు, ప్రజల యొక్క సమస్యలు తీరుస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో, ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ పార్టీ ఏ లక్ష్యంతో స్థాపించాడో, చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో లోకేష్ గారు ఉంటారు.